పెద్ద ఊర గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెద్ద ఊర గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద ఊర గ్రామ పంచాయతీలో గత 7 నెలల నుండి పనిచేస్తున్న మాకు జీతాలు ఇవ్వకుండా కార్యదర్శి ఇబ్బంది పెడుతున్నాడని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మాకు జీతాలు వచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఊరే వెంకటయ్య, రమేష్, ప్రభాకర్, ఊరే శంకర్, తరి కాశయ్య, ఊరే అలివేలు, ఊరే సైదమ్మ, ఊరే యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఊర గ్రామ పంచాయతీ వర్కర్లం సార్. మాకు 7 నెలల నుంచి వేతనాలు అందటం లేదు. మేము కనీసం చెత్త చెదారము మురికి కాలువలు కరోనా టైంలో కూడా మేము అంత కష్టపడి పనిచేసినా కూడా మాకు మా కార్యదర్శి కానీ మా ఎంపీడీఓ కానీ ఇతర వేరే అనుకూలంగా కూడా గవర్నమెంట్ అధికారులు మాకు స్పందించడం లేదు. మాకు జీతాలు ఇవ్వడం లేదు. కనీసం వీధులలో కూడా పిలుస్తలేరు సార్. మా గోడును విన్నవించుకుంటున్నాం సార్. మాకు కనీసం ఇంట్లో పొట్టగడవడానికి కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది. కనీసం పనికి కూడా రమ్మంటలేరు. మాకు 7 నెలల జీతాలు రాలేదని ఒక 10 రోజులు పని చేస్తే మా కార్యదర్శి కానీ మా ఎంపీడీఓ కానీ ఎవరైనా కానీ మమ్మల్ని స్పందించడం లేదు సార్. నమస్కారం అండి. నా పేరు రమేష్. పెద్దవరం మండలం సంగారం గ్రామం నుంచి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈరోజు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సఫాయి కార్మికులు మురికి కాలువలు తీసే వ్యక్తులు దాదాపు 7 నెలల నుంచి జీతాలు లేకపోవడంతో వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడి నానా అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజుగా పోయి మురికి కాలువలు తీస్తూ వాసన భరిస్తూ నానా ఇబ్బందులు పడుతూ చెత్త తీస్తూ రోడ్ల మీద చేస్తూ వాళ్ళ జీవనం సాగిస్తున్న తరుణంలో 7 నెలల సంధి గవర్నమెంట్ నుంచి ₹1 జీతం లేదని చెప్పేసి కార్యదర్శి గారు చెప్పడం జరుగుతుంది. మాకు జీతాలు లేకపోతే మేము ఎట్లా బతకాలి, మేము ఏందని బతకాలి, మా పిల్లల పరిస్థితి ఏంది, ఎట్లా చదివించుకోవాలి ఏందని చెప్పేసి వాళ్ళు గోడు వినిపించుకోవడానికి ఇలా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది.